కాకినాడ బస్ స్టాండ్ ఇలా ఉంటుంది. బాగుంది చూడు ఇక్కడ కెమెరా. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ నా ప్రయాణం ఈసారి చాలా లాంగ్ ప్రయాణం అయితే మొదలైంది. మొదటిసారి ఇంత లాంగ్ జర్నీ ఇండివిజువల్గా వెళ్తున్నాను. ఇండివిజువల్గా మీన్స్ కొలీగ్స్ ఉన్నారనమాట నాతో పాటు. అయినా కూడా మనసు అస్సలు సమాధానంగా లేదు పిల్లల్ని ఇద్దరిని వదిలేసి వెళ్ళడం. కానీ తప్పదు, నా పొజిషన్, నా పరిస్థితి అలా ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆఫీస్లో ఇంత పెద్ద ఆపర్చునిటీ అంటే అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఆఫీస్ సైడ్ నుంచి స్పాన్సర్ అయ్యి మరి వెళ్ళమంటున్నారంటే ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవాల్సిందే. అలాంటి బెస్ట్ సిచ్యువేషన్ని మనము యూటిలైజ్ చేసుకోకపోతే చాలా మిస్ అవుతాం. మనమంటూ ఇండివిజువల్గా వెళ్ళలేము కాబట్టి ఈ డిసిజన్ అయితే తీసుకున్నాను. ఏంటి ఏదేదో చెప్తుంది అనుకుంటున్నారా? అది ఏంటి, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఇంత సింగిల్గా ఇంత సింపుల్ ప్యాకప్, అది లాంగ్ జర్నీ అంటుంది ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. సో మీరైతే మన లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లాగ్స్ అయితే చూసేసేయండి. చివరి దాకా చూసిన తర్వాత ఎలా ఉంది అన్నది అయితే కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ప్రీవియస్గా ఏం జరిగింది, ఎన్ని లాగ్స్ ఉన్నాయని ఖచ్చితంగా ఈ ఒక్క ట్రైనింగ్ అయిపోయి రిటర్న్ అవ్వగానే ఒక్కొక్కటి షూర్గా నాకు ఎంత టైం బిజీ ఉన్నా కూడా నేను టైం స్పెండ్ చేసి ఎడిట్ చేసి వేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోస్ క్లియర్ చేసిస్తాను. అప్ టు అమ్మ వాళ్ళ ఫంక్షన్ అప్పటి నుంచి ప్రతిదీ పెండింగ్లో ఉంది. రీసెంట్గా కూడా ఎస్టర్డే నానమ్మకి ఇలా అయింది. యాక్చువల్లీ షార్ట్లో వేసాను అది. సో మిస్ అవ్వకుండా ఒకసారి చూసేసేయండి. నానమ్మ అలా అవ్వడం వల్ల నానమ్మకి అలా అయింది. అక్కడి నుంచి ఈరోజే వచ్చాను. ఆల్మోస్ట్ 4 o'clock 4:35 కల్లా ఇమ్మీడియట్లీ ఇక్కడ ట్రైనింగు. అది ఆల్రెడీ టికెట్స్ బుక్, మిస్ చేసుకునే ఆప్షన్ లేదు. సో ఎంత టయర్డ్గా ఉన్నాను అన్నదైతే నా ముఖంలో ఈజీగా కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడైతే నేను వెళ్తున్నది ఎక్కడికి, ఎందుకు, ఏంటి, ఎలా అని ఆలోచిస్తూ ఉండకండి. లాగ్ని స్కిప్ చేయకుండా చూసేయండి చివరి దాకా. ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయితే దొరుకుతుంది మీ క్వశ్చన్స్కి. సో కొంచెం ఆల్ ద బెస్ట్ చెప్పండి, అలాగే కొంచెం ధైర్యం కూడా చెప్పేసేయండి. చాలా లాంగ్ జర్నీ వెళ్తున్నాను, అది కొలీగ్స్తో. ఫస్ట్ టైం వితౌట్ మై ఫ్యామిలీ, అమ్మ నాన్న అన్న తమ్ముడు హస్బెండ్ పిల్లలు ఎవ్వరు లేకుండా ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. సో కొంచెం ధైర్యాన్ని నింపి మరి నన్ను సాగనంపండి. చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే. సో ఫ్రెండ్స్, అలా బయలుదేరి ఆల్రెడీ మేము చెన్నైకి బస్ పిక్ చేయాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. నేను, మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన. సో మా ఇద్దరికి తోడు తను సెక్యూర్గా ఉంటారని చెప్పేసి తను కూడా వచ్చారు. మా ఫ్రెండ్ని ఒకదాన్నే పంపిలేక. సో ఇక్కడ వచ్చేసి 10:30కి బస్ అనమాట. ఏరియా వచ్చేసి టిన్ ఫ్యాక్టరీ అని. మా ఏరియా నుంచి మేము బస్ పిక్ చేయాల్సిన ప్లేస్కి వచ్చేసి మ్యాక్సిమం 40 minutes అలా పట్టింది ఈ బెంగళూరు ట్రాఫిక్లో. సో ఫైనలీ అక్కడికి ఒక 1/2 hour ముందుగానే రీచ్ అయిపోవడం వల్ల మేము డిన్నర్ కూడా మళ్ళీ బస్సు ఎక్కిన తర్వాత దిగలేమని చెప్పేసి తినేస్తూ ఉన్నాం అనమాట. సో ఇంకా అక్కడ కొంచెం నార్మల్గా ఫుడ్ అలా తీసేసుకున్నాను. బికాజ్ ఆఫ్ నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మిల్కీ నా కోసం మ్యాగీ కూడా చేసి ఇచ్చింది, తనకు కావాలని చెప్పేసి. సో అలా కొద్దిగా షేర్ చేశాను కదా అని చెప్పేసి అక్కడ కూడా లైట్గా ఒక దోశ తీసుకొని తిన్నాను. ఈవెన్ బస్ కూడా వచ్చేసింది ఆన్ టైంకి. ఇంకా 5 minutes ముందుగానే ప్లేస్లోకి వచ్చేసింది. బస్ అయితే పిక్ చేసినాము. యాక్చువల్లీ స్లీపర్ కోచ్, పైన అంతా పడుకునేలాగా కింద కూర్చొనేలాగా ఉంటుంది కదా, అలా ఉంది. సో మేమిద్దరు కంఫర్టబుల్గా ఇంత లాంగ్ జర్నీ ఎప్పుడు చేయలేదు ఈవెన్ అని చెప్పేసి సో కూర్చొని కబుర్లు చెప్తూ ఉన్నాము. సో స్టార్ట్ అవ్వగానే చాలా ట్రాఫిక్ అనిపించింది. ఆ ట్రాఫిక్ చూసి అలా ఒక 1 minute వీడియో షూట్ చేయగానే ఎప్పుడు నిద్రపోయానో ఎప్పుడు లేచానో తెలీదు. అన్న ఆల్రెడీ దిగేసేయండి వచ్చేసింది ప్లేసు అని చెప్పేసి ఇలా దింపేశాడు అనమాట. సో మేము దిగిన ప్లేస్ దగ్గర నుంచి మేము అకాడమిక్ ట్రైనింగ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ మాకు 190 rupees ఎంతో క్యాబ్ ఛార్జ్ పడింది అనమాట. అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడ మేము చేరవలసిన బిల్డింగ్కి అయితే చేరిపోయాం. ఈ బ్యాక్ సైడ్ కనపడుతున్నది నేను రీచ్ కావాల్సిన చెన్నై ట్రైనింగ్ సెంటర్ అనమాట. సో
ఫైనల్లీ ఇక్కడ ఆల్రెడీ రిసెప్షనిస్ట్లో ఎంట్రీ చేపిస్తున్నాడు అనమాట అన్నాను మా ఫ్రెండ్. సో మేము చేరాల్సిన ప్లేస్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు. సో అక్కడికి వెళ్దామా అని స్టెప్స్ దగ్గరికి వెళ్ళగానే ఇలా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటలతో అక్కడ వెల్కమ్ పలికేశారు. వావ్ అన్నట్టు ఇంప్రెస్ అయిపోయాము. కానీ మా ఫ్లోర్ ఒక్కటే కాదు, ఇంకా చాలా ఫ్లోర్స్, చాలా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి ఫుడ్ అని చెప్పారు వాళ్ళు. సో ఈవెన్ మేము అక్కడ లోపల ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాము. అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి గ్రూమింగ్ స్టాండర్డ్ అంతా మార్చుకోవాలి కదా, విత్ యూనిఫామ్తో కంఫర్టబుల్గా అంతా మార్చేసుకున్నాము. బట్ ఇక్కడ ఫోన్ సబ్మిట్ చేయాలి కంపల్సరీ. సో అలా వాళ్ళు ఫోన్ కలెక్ట్ చేసుకునే లోపు ఇక ఒక 2 minutes గ్యాప్లో అలా కొద్దిగా షూట్ చేసేసుకున్నాం. బికాజ్ మేము ఇక్కడికి వచ్చాము అన్న ఫీల్ మాకు ఉండాలి కదా అని చెప్పేసి. సో ఎంట్రెన్స్లోనే రిసెప్షనిస్ట్ తీసుకెళ్తాడు అనమాట ఫోను, మళ్ళీ మనకు దొరకదు ఇంకా. సో మేము వెళ్ళింది వచ్చేసి రిటర్న్ ఎగ్జాము, అలాగే వైవా, ఓరల్, రోల్ ప్లే, ఇలా 4 rounds ఎగ్జామ్స్ అయితే అటెండ్ చేసాము. ఫస్ట్ సెకండ్ అని వెళ్ళామన్నమాట నేను మా ఫ్రెండ్, మా సర్వీస్ సెంటర్ నుంచి సెలెక్ట్ అయిపోయి. సో అక్కడికి వెళ్ళి మేము అన్ని రౌండ్లు కంప్లీట్ చేసి మేము కిందికి వచ్చేపాటికి ఆల్మోస్ట్ 3:30 అలా అయింది. సో ఇంకా కలర్ డ్రెస్లో వెళ్ళకుండా యూనిఫామ్లో వెళ్తే బయటకి ఏం బాగా అని చెప్పేసి మేము అక్కడే మళ్ళీ 2 కలర్ డ్రెస్లు చేంజ్ చేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రెష్ అప్ కూడా అయిపోయాం. సో ఈ అవుట్ఫిట్ వచ్చేసి మాకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది, 2 కాంబినేషను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మా కొలీగ్ది సో బర్త్డే అనమాట. ప్లీజ్ అక్కడే విష్ చేశాను, నా ద్వారాగా మరొకసారి నేను విష్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే కవిత మేడం. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తన కోసం విష్, బ్లెస్ 2 చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ ట్యాగ్, అక్కడ ఎగ్జామ్ అటెండ్ చేయడానికి చాలా హోమ్ అప్లయన్సెస్ ఇంజనీర్స్, డిఫరెంట్ ఓవెన్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, ఇలా చాలా వచ్చారు కదా. అందులో మేము కూడా ఒకరు అన్నట్టు. మేము మొబైల్ సర్వీస్ సెంటర్ నుంచి కస్టమర్ రిప్రజెంటేటివ్ లాగా, కస్టమర్ కేర్ ఆఫీసర్ లాగా మేము వెళ్ళాము కదా. సో అలా ఒక్కొక్క ఇంజనీర్కి, ఒక్కొక్క CCOస్కి డిఫరెంట్ ట్యాగ్ వేశారనమాట. సో వీళ్ళకు ఒక బ్యాచ్కి ఒక టీమ్ లీడర్ కూడా ఉంటారు, తన ద్వారాగా మేము అక్కడ ఏదైనా మాకు అవసరం ఉంటే కనుక్కోవచ్చు అనమాట. అలా కంప్లీట్ చేసి ఇంకా బస్సు అయితే పిక్ చేసుకున్నాం. ఆల్రెడీ అన్న వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ అన్కంఫర్టబుల్ ఏమనిపించిందంటే నాకు, మా ఫ్రెండ్కి వచ్చేసి కంఫర్టబుల్గా టిఫన్, ఫుడ్, ఎవ్రీథింగ్ చాలా బాగుందండి. ఏది అసలు స్కిప్ చేసేలాగా, హీటెడ్ అయ్యేలాగా లేదు. కొంచెం గర్ల్స్కి కొంచెం రెడీ అవ్వడానికి కంఫర్టబుల్నెస్ ఒక్కటి తప్పించి ఎవ్రీథింగ్ చాలా బాగా నచ్చింది. ఈవెన్ నేను అక్కడ అకాడమిక్ సెంటర్లో ఉన్న వాళ్ళు అడగగానే అక్కడే ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేసేసాను అనమాట. సో అలా వెళ్తూ ఉన్నాము. అన్న పాపం మా కోసం, మా సెక్యూర్ కోసం వచ్చి తను కొంచెం ఇబ్బంది పడ్డాడన్న ఫీల్ నాకు నిజంగానే ఉంది. సో ఏదో ఇంకేం చేయలేము కదా, అలా అడ్జస్ట్ చేసుకుంటూ మా కోసం ఉండిపోయాడు. ఇంకా అలా బస్సు పట్టేసుకున్నాం. మేము సెంటర్ దగ్గర నుంచి బీచ్కి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ నుంచి ఎంతసేపు పడతాలో తెలీదు. ఫర్ హెడ్ 20 rupees ఇచ్చాము. అలా బస్ స్టాండ్కి దగ్గరలో వాకబుల్ చేసుకుంటూ వెళ్ళి బస్ పిక్ చేసి బీచ్ దగ్గరికి వెళ్ళేపాటికి ఒక 40 minutes 1 hour పట్టింది ఆల్మోస్ట్ ఇది కూడా. బట్ బీచ్ ఎంత పెద్దది అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నా లైఫ్లో 30 years ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు ఇలాంటి పెద్ద బీచ్ని అయితే నిజంగా చూడలేదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైము. సో అలా బీచ్ దగ్గర అయితే దిగేసాము. ఆల్రెడీ దిగి కొంచెం ఎంట్రన్స్ నుంచి ఇక్కడ వచ్చేసి MGR సమాధి, అలాగే మన జయలలితమ్మ సమాధిలు ఇక్కడే ఉన్నాయంట బీచ్కి దగ్గరలోనే. చూస్తూ వెళ్దామని చెప్పేసి వీడియో అలా షూట్ చేస్తుంటే అన్న కొద్దిగా స్మైల్ చేశాడు. సో అదనమాట, ఇక్కడ బీచ్కి దగ్గరలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, ఇక్కడ స్వీట్ కార్న్స్, కొంచెం ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగానే పెట్టారు. మేము కూడా అలా స్వీట్ కార్న్ కొద్దిగా తీసేసుకొని తినుకుంటూ లోపలికి వెళ్ళాం. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ జయలలితమ్మ వాళ్ళ సమాధి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నేను మన స్టేట్ కర్ణాటకలో కానీ ఆంధ్రాలో కానీ ఎప్పుడు ఇంత పెద్ద సమాధిని చూడలేదు. ఈవెన్ ఉన్నాయి అంటే నేను వెళ్ళడానికి కుదరలేదు. ఫస్ట్ టైం చెన్నైలోనే జయలలితమ్మ అమ్మవారి సమాధిని మాత్రమే నేను ఇంత గ్రాండబుల్గా పెద్దది చూస్తున్నాను అనమాట. ఈవెన్ ఇంకా తెలుగులో ఆంధ్రాలో కానీ కర్ణాటకలో కానీ ఇలాంటి పెద్ద సమాధులు ఎక్కడన్నా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఆ పేరు కామెంట్ చేయండి. వీలైతే ఎప్పుడో ఒకసారి వెళ్దాం అనుకుంటున్నాను. బట్ ఇక్కడ చూడడానికి కంఫర్టబుల్నెస్ ఉంది, వీడియో అలా షూట్ చేయలేకపోయాను. సో బికాజ్ కొద్దిగా లగేజ్, ఆల్రెడీ టైర్డ్నెస్, ఏదో అలా మేము కూడా వచ్చాము కదా అన్నట్టు తీసుకున్నాను. సో ఇక్కడ MGR సమాధి దగ్గరకు అయితే రీచ్ అవ్వలేదు, అక్కడ దూరం నుంచి అలా జూమ్ చేసి చూసుకున్నాము. ఇది వచ్చేసి
ఇది కూడా ఎంజీఆర్ సమాధినే, పక్కన జయలలితమ్మ వారి సమాధి. సో నాకు జయలలితమ్మ సమాధి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా, ఎంత ప్రశాంతంగా విశ్రాంతిగా. సో కొంచెం రిలాక్స్నెస్ కావాలి చెన్నైలో అంటే ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు అనమాట ఓపిక్గా. సో అలా సమాధి దగ్గరకు అయితే రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఇక్కడ కొద్దిగా ఫోటోషూట్స్ అలా తీసేసుకుని ఆ స్వీట్ కార్న్ ఇలా తినుకుంటూ ఆల్మోస్ట్ ఇంకా పక్కనే బీచ్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఎంత పెద్ద ఫోటో ఎనుకుంది చూడండి. ఆ ఫోటోకి ఒక లైక్ అయితే చేసేసుకోండి. ఇక్కడికి ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఏదన్నా మిస్ అయ్యానా, కంపల్సరీ చూసింటే బాగుండు అన్న ప్లేస్ ఏదన్నా ఉంది అంటే ఆ ప్లేస్ పేరు కామెంట్ చేయండి. సో ఫైనలీ నేను ఆఫీస్ స్పాన్సర్ చేయడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఆ స్పాన్సర్లో మేము ఇక్కడ అమ్మవారి సమాధి అలాగే మెరీనా బీచ్ చూసే అంత అదృష్టం మాకు దక్కింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ఇంతవరకు సపోర్ట్ చేసి పంపించిన మా బాస్కి చాలా చాలా థ్యాంక్ యూ. చూడండి అమ్మవారి ఫోటో ఎంత కంఫర్టబుల్గా ఉంది. అలా అమ్మవారి సమాధి అంతా చూసేసుకొని బీచ్ దగ్గరికి వెళ్దామని రెడీ అయిపోయాం. ఈ గ్యాప్లో మళ్ళీ స్నాక్స్ ఏదో కొంటున్నాం అనమాట, చూద్దాం. సో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను స్టాప్ చేసేస్తున్నాను. ఇది పార్ట్ 1 చూసిన వాళ్ళు పార్ట్ 2 మిస్ చేయకుండా చూడాలనుకుంటే వెయిట్ చేస్తూ ఉండండి, ఓకే. సో ఫ్రెండ్స్, డోంట్ మిస్ ద పార్ట్ 2 బికాజ్ ఆఫ్ అక్కడ బీచ్లో ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. సో ఆ ఎంజాయ్మెంట్ అంతా మీరు కూడా ఒకసారి కళ్ళారా చూసేద్దరు. కానీ అలాగే ఇంకా ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీ మజా. నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.